హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా రైస్ని బాయిల్ చేసుకుంటే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. రైస్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఎగ్స్ని ఇలాగా బీట్ చేసుకుంటున్నాను. 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసిన వెంటనే కలపకుండా కొంచెం ఎగ్ తర్వాత ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎగ్ని. ఇలా బాగా మరి ఎక్కువ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. ఎగ్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఎగ్ని ఇలా ఫ్రై చేసుకుందాం. రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన క్యారెట్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏముంటే అవి వెజిటేబుల్స్, క్యాబేజ్ ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర ఇప్పుడు క్యాబేజ్ లేదు. మార్నింగ్ దీనిలో పచ్చిమిర్చి వేసుకొని పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ కానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. క్యారెట్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఈ ఎగ్ని వేసుకొని దీనిలో 1 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నా. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, దీనిలో కొంచెం చికెన్ మసాలా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు రైస్కి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో క్యాబేజ్ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి క్యాబేజ్. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి మార్నింగే ఇలాగా 5 మినిట్స్లో అయిపోయాయి. లంచ్ బాక్స్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇంకా లంచ్ బాక్స్లో పెట్టేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.